హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ ఈస్టర్. సో ఈరోజు అయితే మేము మార్నింగ్ లేవగానే బిర్యానీ కోసం రెడీ చేస్తున్నాము. ఎందుకంటే మార్నింగ్ ఒకటేసారి బిర్యానీ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం చర్చ్కి వెళ్ళి చాలా టైం పడుతుంది. స్కిట్స్ ఉంటాయి, అన్ని షోస్ చూపిస్తారు మనకి. సో అన్నీ ఇంకా వినేసి, వాక్యం అంతా వినేసి మళ్ళీ ఇంటికి వచ్చి టైర్డ్గా ఉంటాము, వంట చేసుకోలేము. సో అందుకనేసి మేమైతే ఇప్పుడే బిర్యానీ చేసి పెట్టి వెళ్తామన్నమాట. చర్చ్ నుంచి వచ్చినాక కూడా చాలా టైర్డ్గా ఉంటాము, ఇంకా నైట్కి ఏం వంట చేసే అవసరం ఉండదు కదా, అందుకనేసి. సో ఇందులో అయితే నేను కసూరి మేతి కూడా యాడ్ చేశాను, మన టేస్ట్ కోసం అది. సో అందరూ రెడీ అయితే అయిపోతున్నారు, ఎందుకంటే టైం అవుతుంది, చాలామంది ఉన్నాం కదా మేము కూడా, ఇంకా టైం పడుతుంది అనేసి. సో బిర్యానీ అవ్వగానే అందరూ తినేస్తారు, అయిపోయింది, వెళ్తారనమాట. చర్చ్ అయితే మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి మేము ఈ టైంలో చేస్తున్నాము. అందరూ అనుకోకండి అలా ముందు తినేసి చర్చ్కి వెళ్తారా అనేసి, ఎందుకంటే టైమింగ్ అలా ఉంది కాబట్టి బిర్యానీ చేసుకొని తినేసి మళ్ళీ ఈవినింగ్ వస్తామన్నమాట. ఈవినింగ్ వచ్చినప్పుడు ఇంకా అప్పుడు తినడానికి రెడీగా ఉంటుంది కదా, అందుకనేసి. సో ఒక హాఫ్ అన్ అవర్ మనం దమ్ పెట్టుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో మనం తినేసి చర్చ్కి వెళ్ళొచ్చు. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్. చర్చ్కి అయితే వెళ్తున్నాము, వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. టాడా. నీకే ఘనత యేసయ్యా, నీకే ప్రభావము యుగ యుగము చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి నమ్ముతున్నట్లయితే మీరు రావచ్చుగా, నా భుజం మీద కూర్చోవచ్చుగా. వాళ్ళ నమ్మకం కేవలం మాటల వరకే, అది చేతల్లో లేదు. నమ్ముతున్నామంటున్నారు కానీ నమ్మినట్లయితే అతని భుజం మీద కూర్చోవచ్చుగా, వాళ్ళు కూడా అద్భుతాన్ని అనుభవించవచ్చుగా. ఒకడు ముందుకు రాలా, కానీ ఒక పిల్లడు ముందుకు వచ్చాడు. ఆ పిల్లడు ముందుకు వచ్చి, నేను కూర్చుంటా మీ భుజం మీద అని చెప్పి ధైర్యంగా వచ్చి భుజం మీద కూర్చున్నాడు. మళ్ళా ఆ వ్యక్తి అదే తాడు పైన తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ పిల్లాన్ని పట్టుకుని ఆ తాడు పైన నడుచుకుంటూ క్షేమంగా అందరికి చేరిపోయాడు. అప్పుడు అక్కడున్న పర్యాటకులు అందరూ కూడా, అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిగా అనంటే ఆ పిల్లాడు అంటున్నాడు, మా నాన్న నడిచాడు, నన్ను నడిపించాడు.